నమస్తే అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నర్సీపట్నం టౌన్లో శ్రీ సాయి రెసిడెన్సీ అనే లాడ్జ్లో ఒక మగ వ్యక్తి చనిపోయినట్లుగా మాకు సమాచారం అందింది. దాని మీద మేము మా సిబ్బంది మరియు క్లూస్ టీంతో ఈరోజు అది కేసు నమోదు చేసి ఆ పట్టులు అది వెరిఫై చేయడం, ఆ బాడీ అది కూడా డెడ్ బాడీ అది వెరిఫై చేశాం. ఇనీషియల్ గా అతని పేరు మాకు తెలిసింది ఏంటంటే కడవల విజయదుర్గ సూర్య క్రాంతి కుమార్. ఈయన వయసు 24 సంవత్సరాలు. చెట్టుబల్జ బై క్యాస్ట్ పెరగొడ్డేపల్లి విలేజ్ అండి. ఈయన నిన్న రాత్రి అతను స్నేహితుడు ఇద్దరు వచ్చి అక్కడ రూమ్స్ తీసుకొని మద్యం అది సేవించడం జరిగింది. తర్వాత సుమారు 12:30 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు మనకు తెలిసింది. దాని మీద ఈరోజు ఆయన బాడీ అంతా కూడా మేము వెరిఫై చేసాం. ఇది మాకు ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే ఇది సూసైడల్ హ్యాంగింగ్ గా ఇప్పుడు ప్రజెంట్ మేము భావిస్తున్నాం. ఇంకా దాన్ని బాడీని పోస్ట్ మార్టం పంపించాం. పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. బంధువులు మర్డర్ జరిగిందని ఆరోపిస్తున్నారు సార్. ఎవరిని అదుపులో తీసుకున్నారా? అదుపులో కంటే మామూలుగా ఇతనితో పాటు నిన్న ఉండే వాళ్ళని వెరిఫై చేస్తున్నాం. అంటే మర్డర్ అనేది మనం క్లియర్ గా ఇప్పుడు వరకు అయితే ఏమీ మనకి ఎటువంటిది రాలేదు. ప్రస్తుతానికైతే హ్యాంగింగ్ గానే వచ్చింది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బట్టి రిమైనింగ్ వెరిఫికేషన్ బట్టి సిడిఆర్లు అవి అన్ని కూడా చెక్ చేస్తాం. దాని ప్రకారం కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం. ఎంతమంది అదుపులో తీసుకున్నారు సార్? ప్రస్తుతానికైతే ఆయనతో ఉన్నటువంటి ముగ్గురు నిన్న నైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు పక్క రూమ్ లో ఉన్న వాళ్ళని వెరిఫై చేస్తున్నాం.